మీకు ఓటుకి 1000 రూపాయలు ఇస్తారు. అంటే 5 ఇయర్స్‌కి అంటే రోజుకి ఎంత 50 పైసలు తీసుకున్నట్లు. నాకు తెలిసి 50 పైసలకి మీ వ్యక్తిత్వాన్ని, మీ ఇండివిడ్యువాలిటీని ఏది అమ్ముకోరు ఎవరు. హలో ఎవ్రీవన్, టుడే విల్ డిస్కస్ అబౌట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఆర్టికల్ 324 ప్రకారం అదొక ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు కండక్ట్ ఎలక్షన్స్ టు ద పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ, state assemblies and state councils. Similarly, state election commission has an responsibility of conducting elections to the municipalities and panchayats of the respective states. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి మెంబర్స్ ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్. వాళ్ళని రిమూవ్ చేసే ప్రాసెస్ ఏంటి అని అంటే జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టుని ఎలా రిమూవ్ చేస్తామో ఈ మెంబర్స్ని కూడా అలాగే రిమూవ్ చేస్తాం. స్టేట్ ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ని అపాయింట్ చేసేది గవర్నర్. రిమూవ్ చేసే ప్రాసెస్ ఏంటి అని అంటే జడ్జెస్ ఆఫ్ హైకోర్టుని ఎలా రిమూవ్ చేస్తామో ఈ మెంబర్స్ని కూడా అలాగే రిమూవ్ చేస్తాం. ఒక 3-4 టర్మినాలజీస్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇట్ ఈస్ కండక్టెడ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో యాజ్ టు స్క్రూటినీ ద ఎగ్జిస్టింగ్ ఎలక్టోరల్ రూల్స్. అంటే ఏది కరెక్ట్ ఓటు, ఏది తప్పు ఓటు అని హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ చేసి కరెక్ట్ స్ట్రక్చర్డ్ ఎలక్టోరల్ రూల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్, నోటా. నన్ ఆఫ్ ద అబో. 2013లో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పడుతుంది. ఆ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అని అంటే, ఒక ఎలక్షన్లో కొంతమంది క్యాండిడేట్స్ నిల్చుంటున్నారు అని అంటే ఆ క్యాండిడేట్స్ ఎవరు నీకు ఇష్టం లేకపోయినా స్టిల్ అ ఓటర్ క్యాన్ పార్టిసిపేట్ ఇన్ అన్ ఎలక్షన్ అండ్ ఓట్ దిస్. ది సింబల్ వాజ్ డిజైన్డ్ బై ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద అహ్మదాబాద్. నోటాకు వచ్చిన ఓట్స్ని కౌంట్ చేస్తారు, బట్ ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ ద రిజల్ట్ ఆఫ్ ఎన్ ఎలక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 4 మెంబర్స్ ఎలక్షన్లో నిల్చున్నారు, 5th ఓటా. ఈ అందరికంటే నోటాకి ఓట్స్ ఎక్కువ వచ్చినాయి, ఇవి కౌంట్ అవుతాయి. బట్ ఈ 4 పీపుల్లో ఎవరికైతే హైయెస్ట్ ఓట్స్ ఉన్నాయో వాళ్ళు విన్నర్గా డిక్లేర్ అవుతాయి. నెక్స్ట్, ఈసీఐ నెట్ అనేది ఒక డిజిటల్ ప్లాట్ఫాము విచ్ వాస్ డిజైన్డ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎంటైర్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఎలక్షన్ విల్ బీ కెప్ట్ ఇన్ దిస్ ఈసీఐ నెట్. నెక్స్ట్, 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1988 ప్రకారము మనకు ఓటింగ్ ఏజ్ అనేది 21 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్కి రెడ్యూస్ చేశారు. దిస్ ఈజ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ విచ్ ఈజ్ అకార్డింగ్ టు ద ఆర్టికల్ 326. ఓటింగ్ గురించి మాట్లాడితే ఏంటి అని అంటే, చాలామంది డబ్బులు తీసుకొని ఓటేస్తూ ఉంటారు. మేము మీకు ఒక సింపుల్గా చెప్తా చూడు. జనరల్గా 5 ఇయర్స్కి ఒకసారి వచ్చే ఎలక్షన్కి మహా అంటే మీకు ఓటుకి 1000 రూపాయలు ఇస్తారు. అంటే 5 ఇయర్స్కి 1000 రూపీస్ ఇస్తున్నాడు. అంటే 5 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 1825 డేస్ అండి. అంటే రోజుకి ఎంత 50 పైసలు తీసుకున్నట్లు. నాకు తెలిసి 50 పైసలకి మీ వ్యక్తిత్వాన్ని, మీ ఇండివిడ్యువాలిటీని ఏది అమ్ముకోరు ఎవరు. ఇది ఒకసారి ఆలోచించండి. ఓట్ చేయండి. ఓట్ ఫర్ ఎ రైట్ పర్సన్. బిల్డ్ ద నేషన్ టుగెదర్.